వీటిల్ని మనమేమో నోట్లు అంటాం కదా, ఇక్కడేమో బిల్స్ అంటారు. అవునా? ఓ నాకు తెలియదే. వీటిని బిల్స్ అంటారు. ఫస్ట్ వచ్చినప్పుడు మా తమ్ముడు, నీ దగ్గర $1 బిల్ ఉందా అన్నాడు. $1 బిల్ ఏంట్రా, ఏం బిల్లు, నేను రిసీట్ తీసుకోలేదు అన్న. నార్మల్ షాపింగ్ బిల్ ఏమో అనుకోని వీటిని బిల్స్ అంటారు అని వాడు అప్పుడు తెలిసింది. అంటే 20 బిల్స్, 10 బిల్స్. నీ దగ్గర 20 బిల్స్ ఉందంటే $20 ఉందా? 20 బిల్స్ కాదు, 20 బిల్ ఉందా. 20 బిల్ ఉందా? $20 బిల్. యా. ఓకే. ఇది 1 సెంట్ అంటే ఒక పైసా. ఎక్కడ తెలిసిద్ది నాకు? ఇక్కడ రాసి ఉంటుంది ఓ 1 సెంట్ అని. ఓ నీట్గా రాసింది. ఇది 5 సెంట్స్. ఎక్కడ రాసింది అది? అది కూడా ఇందులో రాసి ఉంటుంది. ఓ. అండ్ ఇది 10 సెంట్ అంటే డైమ్ అంటారు దీన్ని. ఓకే, డైమ్ అంటారు. ఓకే. దీనికంటే 5 సెంట్స్ పెద్దగా ఉంటుంది చూడడానికి. సో చదువుకోని వాళ్ళు, చదవలేని వాళ్ళు కలర్స్ గుర్తుపెట్టుకోండి, సైజులు గుర్తుపెట్టుకోండి. ఓకే. ఇది క్వార్టర్, పావలా. పావలా. యా. ఓకే, అంటే $1లో 1/4 అనమాట. 1/4. ఓకే, నాకు ఇప్పుడు డాలర్ చూపిస్తావా? చూపించను. ఇంకా 2 కాయిన్స్ ఉంటాయి. అవేంటంటే హాఫ్ $1. హాఫ్స్ చాలా రేర్గా వాడతారు, $1 అయితే చాలా లిమిటెడ్గా ప్రింట్ చేస్తారు. ఇదే కలర్లో ఉంటుంది. $1 కూడా ఇంకా పెద్దగా ఉంటుంది. అవును కదా. సో ఇది వచ్చేసి రూపాయి, $1. ఇది $5. $5. ఈ రూపాయితో మనకి పెద్ద వాటర్ బబుల్ వస్తుంది, 20 gallons వాటర్ బబుల్ వస్తుంది. ఇది అండ్ ఇది ఇవన్నీ కలిపితే అంటే $1.86 ఉంటుంది. సో మనకి 20 gallons వాటర్ వస్తుంది. ఓకే. ఇది $5. మీ పిల్లలకి చిప్స్, లేస్ చిప్స్ వస్తాయి ఈ $5తో, పెద్ద ప్యాకెట్, పార్టీ సైజ్. ఓకే. $10 ఇది. ఓకే. $10కి ఒక 1 day వెజిటబుల్స్ వస్తాయి. $20. $20 ఏమొస్తాయి చెప్పు? $20తో బాగానే వస్తాయి, ఉప్పులు పప్పులు అన్నీ వస్తాయి. ఓకే. ఇది $50. ఇది ఉంటే ఒక వారం గడిపేయచ్చు. ఇది 100 cents, సారీ $100. ఇది ఉంటే ఇంకా అన్నీ లైక్ ఫుడ్ కానీ అన్నీ ఒక 100లో అయిపోతాయి ఒక ఫ్యామిలీకి. బయటకు ఏం కొనుక్కోకుండా, బయట నుంచి ఏం తెచ్చుకోకుండా ఇంట్లో వండుకుంటే ఈ $100తో 1 week గడిపేయచ్చు. ఇది ఉంటే అన్నీ కొనచ్చు. ఇంకా కుకింగ్ కంటే మిగతా అన్నీ కావాలి కదా, ఆయిల్స్ అలాంటివన్నీ. సో అవన్నీ కలిపి దీంతో వస్తాయి.